ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఆ దేవుడి దయవల్ల ఆ ఇంటి కోడలు అయిపోయావు. ఇప్పుడేం చేయబోతున్నావు? త్రివేణి అమ్మగారు అలా అయిపోవడానికి కారణమైన ఇంద్రాణి అత్తయ్యని ఎలా బయటికి పంపించాలా అని ఆలోచిస్తున్నాను. ఆ పంచే శ్రావణి, త్రివేణమ్మగారు రుద్రరాజు గారు కొడుకుని కలుసుకుంటారు. ఆ తర్వాత మీరంతా సంతోషంగా ఉండొచ్చు. ఇంద్రాణి అత్తయ్యని బయటికి పంపించేయడం అంత చిన్న విషయమేమీ కాదు వాణి. అక్షయ్ ఇంద్రాణి గారిని కన్న తల్లిలా చూసుకుంటున్నారు. ఆవిడ కుట్రల గురించి చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేడు. అక్షయ్కి ఒక్కొక్కటిగా ఆవిడ గురించి తెలిసేలా చేస్తాను. తర్వాత జరగాల్సింది జరుగుతుంది. ఇంతకీ తాత ఎక్కడున్నాడు? నీకోసం పెళ్లి కానుకేదో తీసుకొస్తానని వెళ్ళాడు శ్రావణి. వచ్చేస్తాళ్లే. ఇప్పుడు మనం ఏం చేద్దాం వదినా? శ్రావణి వంట చేసేందుకు అన్ని మసాలాలు వాడుతుంది కదా? అవును. అప్పుడు ఆ మసాలాల్లో కూడా ఉప్పుని కలిపేశామనుకో, అంతా ఉప్పు కషాయంగా మారుతుంది సంధ్య. శ్రావణి వంట తిని అమృతంలా ఉంది, ఆహా ఓహో అన్నవాళ్లే శ్రావణి ఇప్పుడు తను చేసే వంట తిన్నాక అందరూ తిడతారు. నువ్వు సూపర్ వదినా. అయితే ఇప్పుడే వెళ్ళి ఆ డబ్బాలో కలిపేద్దాం. పద. ఎలా ఉన్నావమ్మా?